గోదావరిఖని డివిజన్లో పూర్తి స్థాయిలో మాదక ద్రవ్యాలు అమ్మేవారి మీద, కొనేవారి మీద, డిస్ట్రిబ్యూషన్ చేసే వారి మీద తీవ్రమైన నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యం లోపల 2 వ్యక్తులను అడ్డగుంటపల్లి ప్రాంతం లోపల అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 1 కేజీ గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ కేజీ గాంజాయితో పాటు 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి మీద పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేయగా వాళ్ళు సీలేరు ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తూ దానికి అందరినీ చేయడం జరుగుతుంది. దాని మీద ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. వీరిని తదుపరి పూర్తి స్థాయిలో ఇంట్రాగేషన్ చేసి ఇక్కడ మిగతా దీని వెనకాల ఉన్నటువంటి చైన్ను కూడా పూర్తి స్థాయిలో బ్రేక్ చేసి కంప్లీట్గా శాస్త్రీయబద్ధంగా పరిశోధన చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, నిర్భయంగా మీకు ఏ చిన్న అనుమానం వచ్చినప్పటికీ కూడా, ఎవరి మీద అనుమానం ఉన్నప్పటికీ కూడా నిర్భయంగా మాకు సమాచారం ఇచ్చినట్టయితే ఈ మహమ్మారిని కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ పిల్లల మీద, మిగతా వారందరి మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి పోలీసులకు కోఆపరేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ మరియు గోదావరిఖని డివిజన్ లోపల మంతని ఏరియా ప్రజలకు అందరికీ కూడా గణేష్ నిమజ్జనం సందర్భంగా శుభాకాంక్షలు. రేపు అందరూ పెద్దలు నిర్ణయించిన తేదీ ప్రకారం 5వ తారీఖు నాడు నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మండప నిర్వాహకులకు ఏంటంటే, వాళ్ళు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని వీలైనంత తొందరగా విగ్రహాన్ని తీసుకొని శోభయాత్ర చేసుకుంటూ నిమజ్జనానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ సందర్భంగా ఏ రకమైనటువంటి అసాంఘిక చర్యలు కానీ, లేకుంటే ఏ రకమైనటువంటి డీజేలకు ఎట్టి పరిస్థితి లోపల అనుమతించము. ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భక్తులందరికీ, మండప నిర్వాహకులందరికీ మా యొక్క మనవి ఏంటంటే, ఈ పండుగను పండగలాగానే ఒక శోభాయాత్రలాగా చేసి దీన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయవలసిందిగా కోరుతాము.